మూడో సంగతి చెప్తాను చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను, 11, 12, 13 వచనాల్లో. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మన ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఏదైనా ఫలము పొందవలనని అనేక పర్యాయాలు మీ దగ్గరకు రానుద్దేశించుదని కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈ 3 వచనాల్లో భక్తుడు అంటాడు, ఏమండి, నా హృదయం అది అపేక్ష కలిగినటువంటి హృదయం. దేనికి అపేక్ష? డబ్బు సంపాదించాలని అపేక్ష, లేకపోతే ఏమండి ఆస్తిపాస్తులు గడించాలని అపేక్ష, లేక వస్తువాహనాలు కలిగి ఉండాలని అపేక్ష. ఏమిటండి ఇతగాడికున్న అపేక్ష అంటే దేవుని పిల్లలైన మిమ్మల్ని చూడాలని అపేక్ష. ఇది సహవాసపు అపేక్ష. అమ్మా వింటున్నారా? సహవాసపు అపేక్ష. మిమ్మల్ని కలుసుకున్న తర్వాత నా పరిచర్య వలన మీరు స్థిరపడితే నాకు అది సంతోషం. నాకు కలిగిన విశ్వాసం మీతో చెప్పుకుంటాను, మీకు కలిగిన విశ్వాసం మీరు నాతో చెబితే, మన ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందితే నాకు భలే సంతోషం. అలాగనే అన్యజనులు అనబడిన ఫలం, నేను ఫలించినటువంటి ఒక యాజకుడిని, ఆ ఫలాన్ని ఏమండి అన్యజనులని అర్పణను నేను దేవునికి అర్పించేటువంటి ఒక యాజకుడు లాంటి వాడిని. మీలో కూడా కొంతమంది అన్యజనులను ప్రభువులోకి నడిపించుకుంటే నా ఫలం పొందినట్లే అని అనుకుంటున్నాను. మెట్టుకు మీ దగ్గర రావాలని ఆశ, మిమ్మల్ని చూడాలని ఆశ, వచ్చి మిమ్మల్ని చూసి మిమ్మల్ని స్థిరపరచాలి, మిమ్మల్ని ఆదరించాలి, మీ వల్ల నేను ఆదరణ పొందాలి, అలాగనే మీ యొద్ద నుంచి ఫలం ఏదైనా నేను సంపాదించుకోవాలి, మీకు ఫలం అనుగ్రహించాలి. అది నా యొక్క అపేక్ష. ఇప్పుడు మీతో చెప్పమంటారు ఒక్క మాట. ఈరోజు దేవుని పిల్లలు కలవాలి, దేవుని సంఘములో దేవుని పిల్లలతో సహవాసం చెయ్యాలి అన్న అపేక్షతో బ్రతకడం ఇది మనకు చేతనవుతున్న విషయమేనంటారా? వినండి, సంఘములో లేకపోతే ఆయా కూడికల్లో, దేవుని సేవకుడు ఇచ్చిన నియామక కూడికల్లో సంఘ పరిశుద్ధులతో కలుసుకునే సమయం అపేక్షతో ఆనందముతోనే హాజరవుతున్నామా? ఒక విషయం మీతో చెప్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో భక్తుడు అంటాడు, ఇవ్వండి వినండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి మీరు ఎక్కువగా మీరు కలుసుకోండి, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి మీరు కలుసుకోండి అని పిలిపించాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేయమంటారా? ఈ రోజున చాలామంది దేవుని పిల్లలకు సంఘ సావాసములో సంఘ పరిశుద్ధులతో ఎవడు కలుసుకోవాలి, నేను వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగించాలి, వాళ్ళ ద్వారా నేనేదైనా క్షేమాభివృద్ధి పొందాలన్న అపేక్షే ఈ రోజులో కరువైపోయింది. కరోనా వచ్చిన తర్వాత ఈ మాయిదార రోగం మరికొంచెం ఎక్కువైపోయింది మనకు. ఏమమ్మా మందిరానికి రావట్లేదంటే ఫాలో అవుతున్నానన్నా అంటుంది. ఎవరిని ఫాలో అవుతున్నావు అని అంటే యూట్యూబ్ అంట. యూట్యూబ్ బొమ్మలో కనబడినోడు ఏమంటే నువ్వు ఏడిస్తే నీ ముందు నిలబడి ఏడుస్తాడా? నీ కష్టం చెప్పుకుంటే విని ఏమైనా ఆదరిస్తాడా? లేకపోతే నీ కొరకు ఏమైనా సమస్య విని ప్రార్థన చేస్తాడా? ఆడ బొమ్మ మీద మనిషే కానీ నీ బ్రతుకులో నీ ముందుకు నిలబడే మనిషి కాడు కదా. అమ్మా వింటున్నారా? యూట్యూబ్లు లేకపోతే ఎందులో ప్రసంగాలు మేము విని ఫాలో అవుతున్నామని అంటే అది కాదు. ప్రభు కోరేది మనుషులు ఒకరితొకరు దగ్గరగా కూడుకొని వారి సహవాసం చెయ్యాలి, ప్రేమను పంచుకోవాలి, ఒకరిని హెచ్చరించుకోవాలి, ఒకరిని ఆదరించుకోవాలి, ఒకరిని పురుగొల్పుకోవాలి అని సహవాసం అనే అనుభవాన్ని సంఘానికి ఇస్తే, ఈ రోజున సహవాసాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారో సమాజంలో చెప్పలేము. ఇలా చెప్పన ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో ఉండే వాళ్లకు బొగ్గుల పొయ్యిలు తెలియట్లా, అంతా ఏ పొయ్యిల మీద వండుకోవడం వచ్చింది మనకు? గ్యాస్ స్టవ్. బాగా చెప్పారు. గ్యాస్ స్టవ్ల మీద వండుకోవడం వచ్చి బొగ్గుల పొయ్యిలు మర్చిపోయాం. పాత రోజుల్లో బొగ్గుల పొయ్యిలు ఉండేవి. ఆ బొగ్గుల పొయ్యిలో అన్ని నల్ల బొగ్గులు పెట్టి అందులో ఒక ఎర్ర బొగ్గు పెట్టి బాగా విసిరితే మిగిలిన నల్ల బొగ్గులన్నీ ఎట్లొచ్చేవి? అవి ఎర్రగైపోయాయి. అందులో ఒక బొగ్గు ఉంది, ఈపూరు బొగ్గు, దానికి గేరెక్కువైపోయింది. ఈపూరు బొగ్గు
అది అనుకుంటుంది, ఇసునోడుతో నాకేం పని, ఈ బొగ్గులపైతో నాకేం పని, మిగిలిన బొగ్గులతో నాకేం పని అని చెప్పి అందులో ఉండకుండా ఎగిరవతల పడింది. ఎగిరవతల పడితే ఈ బొగ్గుల పొయ్యిలున్న బొగ్గులతో నీళ్ళు వేడెక్కుతున్నాయి, ఏమన్నా అన్నం వండుకోవచ్చు. దీన్నే ఇసురుతున్నాడు కానీ ఆయన ఎగిరిపోయిన దాన్ని కొంచెం చూసుకోలేకపోయాడు. చూసుంటే తెచ్చి వేయడానికి ప్రయత్నం చేసేవాడేమో కానీ అది చూసుకోవాలా. ఇప్పుడు బయటపడిపోయింది. ఎవరు? ఈ పోరు గేరబొగ్గు. అమ్మ వింటున్నారా? ఏమండి, ఇసునోడితో పని లేదంట, ఈ బొగ్గుల పొయ్యితో దానికి సంబంధం లేదట. ఎవడు తనతో పాటు నల్లగా ఉన్నవి ఎర్రగా మారయ్యే వాడితో తనే పని లేదట, నేను ఒంటరిగా ఉంటాను అని ఎగిరవతల పడింది. ఇప్పుడు చెప్పండి, దానికి ఏం రంగు వస్తుంది? ఏం రంగు వచ్చిందమ్మా? నల్ల రంగు ఎందుకు వస్తుందండి? ఒకప్పుడు నల్లగా ఉండేది ఎర్రగా అయింది. ఇప్పుడు ఎర్రగా ఉన్నది మళ్ళీ నల్లగా అవ్వదు, తెల్లగా అవుతుంది, బూడిద రంగు వస్తుంది, బూడిద అయిపోద్ది. దాని దగ్గరకు వచ్చి ఎవరైనా అని ఊదితే దాని ఉనికి ఎక్కడుందో దానికి తెలియదు, ఎగిరిపోద్ది గాలిలో. అదే నువ్వు బొగ్గుల పొయ్యిలో ఉంటే నీ వేడితో కొంత సేవ చేద్దువు కదా, మిగిలినటువంటి ఎర్ర బొగ్గులతో ఎర్రగా కనబడేదానివి కదా, నీకెందుకంత గేరా? నేను ఒక్కదాన్నే ఉంటా. కొంతమంది అంటుంటారు, ఏమమ్మా మందిరాన్ని రావట్లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానండి. మరి సంఘ సావాసాన్ని నేను ఒక్కరితోనే చేసుకుంటా. ఈ ఏకాకన్న మాట బైబిల్లో ఏమండి సోలో గాడ్లీనెస్ అంటారు. ఏమండి ఒంటరి భక్తి నూతన నిబంధనలో లేదు. ఏమండి ఒకరితో ఒకరం కలిసి ఉండవలసిన భక్తే ఉంది తప్ప ఒంటరి భక్తి చోటు లేదు. నేను ఒంటరిగానే ఉంటాను, సంఘముతో సంబంధం లేదు, ఎవరిని నేను అంటను, ఎవరిని నేను ముట్టను, నా బతుకు నాదే అని అనుకుంటే నువ్వు ఎట్లవుతావో తెలుసా ప్రియులారా? వినండి, కుంపటలోంచి బయటికి ఎగిరి బూడిద రంగులోకి మారిపోయిన బొగ్గులాగా నీ బతుకు మారిపోద్ది. ప్రేమతో మీకు మనం చేస్తున్నాను, సావాసము కొరగానే అపేక్ష ఉండాలి. నేను నా సంఘ పరిశుద్ధులని చూడాలి, వారితో కలిసి కూర్చున్న వాక్యం వినాలి, వారితో ఏమండి నేను వారిని స్థిరపరచాలి, లేదా వారి వల్ల నేనైనా స్థిరపడాలి, నేను వాళ్ళని ఆదరించాలి, లేదా వాళ్ళతో నేనైనా ఆదరించబడాలి, వారి యొద్ద నుంచి ఏదైనా ఫలం పొందాలి, లేక నేనేదైనా ఫలం వారికి ఇవ్వాలి అని సావాసం కొరకైన అపేక్ష ఉండాలి. అమ్మా వింటున్నారా? ఈవిడ కృపాదర్శనం పొందిన ఈ పెద్ద ఆయనకు అపేక్ష గల హృదయం వచ్చింది. అర్థించే హృదయం, దానికంటే ముందు అర్పించే హృదయం, దాని తర్వాత అపేక్ష గల హృదయం. ఇంతకీ నీ హృదయం సంగతి ఏంటో, ఎవరి హృదయాల సంగతి వాళ్ళమే చూసుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను.